Mayfair Files. ఒక స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ అండ్ తన భర్త పెళ్ళైన వ్యక్తితో ఆమె ప్రేమ ఒక వెరైటీ బాలీవుడ్ లవ్ స్టోరీ రసవత్తరంగా నడిచింది ఈ ఫ్లాట్ లో. ఆ స్టోరీ పూర్తయ్యేలోగానే మృత్యు పాలైంది ఆ స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కూడా చనిపోయాడు. ఈ సంఘటన తర్వాత శర్వాణి బిల్డర్స్ కి ఎన్నో కోట్లు నష్టం వాటిల్లింది. ఈ కొత్త బిల్డింగ్ లోకి రావడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ముఖ్యంగా 5th ఫ్లోర్ లో ఫ్లాట్స్ ఫుల్లీగా ఫర్నిష్ అయిన తర్వాత కూడా ఎవరూ దాన్ని కొనడానికి ముందుకు రావట్లేదు. అజయ్ కుమార్, కెమెరామెన్ రంజన్ తో పాటు మీడియా ఇండియా థ్యాంక్ యూ. ఈ సంఘటన 2007లో ముంబైలో జరిగింది. అజయ్ దాబుల్కర్ అనే ఈ వ్యక్తి తన భార్య శ్రద్ధ, కూతురు రుచితో పాటు గోరేగావ్కి ఈస్ట్లో ఉన్న ఈ బిల్డింగ్లోకి 3 రోజులు ఉండడానికి షిఫ్ట్ అయ్యాడు. ప్రొఫెషనల్ డాక్యుమెంటరీ మేకర్ అయిన అజయ్ అందరికీ ఒక్క విషయం నిరూపించాలనుకున్నాడు. భూత ప్రేతాల్లాంటివి ఏవీ ఉండవని, నిజ జీవిత ఘటనలన్నింటినీ అజయ్ ప్రతి నిమిషము తన కెమెరాలో రికార్డ్ చేశాడు. కానీ అతని ఫ్యామిలీ విషయంలో జరిగిన ఇన్సిడెంట్స్ని అతను కలలో కూడా ఊహించి ఉండడు. హాయ్, ఐఎమ్ అజయ్ దావల్కర్. ఐఎమ్ ఏ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అండ్ నేను ఇక్కడికి నా వైఫ్ రుచి, కూతురు శ్రద్ధలతో పాటు ఇక్కడ ఉండడానికి వచ్చాను. ఈ బిల్డింగ్ గోరేగాం ఈస్ట్లో ఉంది. ఈ బిల్డింగ్ నా ఫ్రెండ్ శివరానిది. అతను ఇక్కడ సూపర్ న్యాచురల్ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పాడు. నేను ఇక్కడ అలాంటివేం జరగవని నిరూపించడానికి వచ్చాను. నేను 3 రోజులు ఈ ఫ్లాట్లోనే ఉంటాను. అలాంటివేమీ జరగవని నిరూపిస్తాను. సో నేను ఈ బిల్డింగ్లోకి వెళ్తున్నాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఫైనల్లీ మనం ఆ ఫ్లాట్లోకి వచ్చేసాం. అందరూ చెప్పే సో కాల్డ్ భూతాల ఫ్లాట్కి. పర్ఫెక్ట్. చాలా రోజుల నుంచి ఇలాగే ఉన్నట్టుంది. గ్యాస్. శ్రద్ధ, అమ్మా రుచి, మీరు తొందరగా రండి, మీకు ఒకటి చూపించాలి. ఐ వాంట్ షో యూ సంథింగ్. కమ్ ఫాస్ట్. అమ్మా రుచి, ఇలా చూడు. లుక్ ఎట్ దిస్. అయితే డాడీ, దీంతో మీరు భూతాల్ని పట్టుకుంటారా? రుచి, భూతాలు ఉంటే కదా పట్టుకోవడానికి. ఇలా చూడు, నేను కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో అన్ని చోట్ల కెమెరాస్ పెట్టాను. ఇవి 24 అవర్స్ ఇంట్లో జరిగే యాక్టివిటీస్ అన్ని రికార్డ్ చేస్తాయి. అయితే భూతాల సినిమా రెడీ అవుతుంది. Come on. ఇక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంది. ఇలా చూడండి, బాల్. పిల్లలు క్రికెట్ ఆడుతున్నట్టున్నారు. ఇంకెవరైనా అయితే ఇది కూడా దయ్యం పని అనేవారు. పదండి, నేను తర్వాత వచ్చి క్లీన్ చేస్తాను. కమరుచి.
శ్రద్ధ ఏమైంది? శ్రద్ధ ఏమైంది? ఏం లేదు. ఎలా పగిలాయి? అది తెలీదు. ఈ ప్లేట్స్ ఎలా? జాగ్రత్త, ఇలా ఇవ్వు, నేను పడేస్తాను. ఎలా క్లీన్ చేయడం? ఈరోజు ఇంట్లో 1-2 సంఘటనలు జరిగాయి. కాస్త డౌట్ఫుల్గా ఉన్నాయి. ఐ అగ్రీ. కానీ నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఐఎమ్ షూర్ వాళ్ళు సూపర్ న్యాచురల్ అనుకునేవారు. బట్ యు నో వాట్, ఐఎమ్ 100% షూర్ ప్రతి విషయానికి సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. అలాగే దీనికి కూడా. ఐ మీన్ ఆ 2 ప్లేట్స్ టచ్ చేయకుండానే పగిలిపోవడానికి. సో లెట్స్ షో వన్ థింగ్. లెట్స్ గో టు ద కిచెన్. అక్కడికి వెళ్ళి అండ్ లెట్స్ చెక్అవుట్ ఆ ప్లేట్స్ వాటికవే ఎలా పగిలిపోయాయో. లెట్స్ ఫైండ్ అవుట్. కమాన్. ఇది కిచెన్. ఇందులో అన్ని ఐటమ్స్ పెట్టున్నాయి. శ్రద్ధ ఇక్కడ నుంచే వాటిని తీసుకొని కడగాలనుకుంది. ఆ తర్వాత ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఈ ప్లేట్స్ యూజ్ చేయలేదు. శ్రద్ధ డిటర్జెంట్ చాలా ఎక్కువగా రాసి ఇక్కడ పెట్టుంచింది పగలటానికి ముందు. అండ్ యాక్చువల్లీ ఈ సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంది. మేబీ సర్ఫ్ ఎక్కువగా రాయటం వల్ల అవి స్లిప్ అయి కింద పడి పగిలిపోయి ఉంటాయి. అది కాకుండా ఇంకేదైనా కారణం కనుక ఉండుంటే, ఐ మీన్ ఏమైనా ఆత్మ లాంటివి కనుక ఉండుంటే ప్లీజ్ ప్లీజ్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ రండి, నాతో పాటు కూర్చొని కాఫీ కానీ టీ కానీ తాగుదురు కానీ. ఎక్కడ కావాలంటే అక్కడ. ఇక్కడ కాకుంటే బయటైనా సరే. సో మొత్తానికి ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. అండ్ శ్రద్ధ రుచి ఆల్రెడీ పడుకున్నారు. అండ్ ఐ థింక్ నేను కూడా పడుకుంటే మంచిది. సో మిగతాది రేపు మార్నింగ్ రిపోర్ట్ చేస్తాను. సో ఇట్స్ గుడ్ నైట్ ఫ్రమ్ మై సైడ్. అజయ్, అజయ్, వాటర్ బాటిల్ కింద పడేసావా? లేదు. లేదా? రుచి ఎక్కడా? అజయ్, రుచి, రుచి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళినట్టు? బాత్రూంలో ఉందేమో. బాత్రూంలో? రుచి, రుచి బాత్రూంలో కూడా లేదు. రుచి, రుచి తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఐఎమ్ షూర్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. బయటికి వెళ్ళిందేమో. లెట్స్ గో అండ్ చెక్. రుచి, శ్రద్ధ ఇలా రా. ఏంటిదంతా? ఇవన్నీ ఇవన్నీ నీకెక్కడ దొరికాయి? శ్రద్ధ, నా కూతురు వచ్చి మిగతా పిల్లల్లా కాదు, చాలా నాటి. ఒక్క నిమిషం కూడా శాంతంగా కూర్చోదు. కానీ నిన్న రుచి పెట్టుకున్న లిప్స్టిక్ శ్రద్ధది కాదు. అండ్ సెట్ చేశాక నాకు విషయం తెలిసింది. ఆ లిప్స్టిక్ యాక్చువల్లీ బెడ్రూమ్ కప్బోర్డ్లో దొరికింది. దీని అర్థం ఒకటే, ఇంతకుముందు ఇక్కడ ఒక యాక్ట్రెస్ చనిపోయింది కదా, తన సామాన్లు ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ సామాన్లతో పాటు నాకు ఇంకొకటి కూడా దొరికింది.
అది ఈ వీడియో క్యాసెట్. ఐ థింక్ నేను ఇది చూడాలి. అప్పుడు ఆ యాక్టర్స్ గురించి బహుశా నాకేమైనా విషయాలు తెలియచ్చు. ఏం చేస్తున్నావు? ఇక చాలే, ఆపు. అయ్యో, ఏం చేస్తున్నావు? తనని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఒకరు చనిపోయారని తెలిసాక కూడా ఇక్కడే ఉండటం చాలా చిత్రంగా అనిపిస్తోంది. ఏదేమైనా ఇది సెకండ్ డే అండ్ రుచికి హాలిడే కూడా. మేము ఇంట్లోకి కొన్ని సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాం. కాసేపట్లో తిరిగి వచ్చేస్తాం. సో హోప్ఫుల్లీ ఇక్కడ ఏమైనా దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మ లాంటివి ఏమైనా ఉంటే, నిజంగా ఉంటే, సో ప్లీజ్ బయటకు వచ్చి ఒక్కసారి దర్శనం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. రుచి రెడీయా? రెడీ మమ్మీ. పద. ఓ గాడ్, ఈ లేడీస్ రెడీ అవటానికి ఎంత టైం తీసుకుంటారు? శ్రద్ధ, ఇక టైం ఏం పట్టదు, అయిపోయింది. ఓ యు రెడీ? గ్రేట్. వెళ్దామా? పద. పదండి, త్వరగా. ఓకే, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా. రుచి, నన్న చూస్తి. శ్రద్ధ, ఓ మై గాడ్, అజయ్ త్వరగా రా. రుచి, జస్ట్ వెయిట్. శ్రద్ధ, 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 పద బయటికి రా, చెక్ చేద్దాం. ఈ ఇంటికి ఖచ్చితంగా వేరే వాళ్ళ వద్ద కూడా ఉండుంటాయి. నాకు తెలిసి ఎదురుగా ఉన్న బిల్డర్స్ నా ఫ్రెండ్స్ ఎవరాన్ని లాస్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఏంటిదంతా? వాచ్మెన్, మేము వెళ్ళిన తర్వాత ఫ్లాట్లోకి ఎవరూ రాలేదు కదా? ఖచ్చితంగా చెప్పగలవా? ఓకే. డోంట్ వరీ, నేను కారణం ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఓకే? అమ్మ రుచి, పాలు తాగు.
హలో చెప్పండి. అంటే ఆర్ యూ షూర్ అబౌట్ ఇట్? ఓకే ఓకే చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. ఆ యాక్టర్స్ చనిపోయాక ఈ ఇంట్లో దొంగతనం జరిగిందా? ఓకే, అండ్ దొంగలు ఏమీ తీసుకెళ్ళలేదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ ఈ వీడియోలో నేను చూసిన దానికి కారణం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. బట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్, ఎలాగైతే మేము ఇక్కడికి భూత ప్రేతాల గురించి అబ్జర్వ్ చేయడానికి వచ్చామో అలా మాలాగే ఇప్పుడు ఇక్కడ వేరే ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. నో 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 నో, ఐ డోంట్ థింక్ సో. నాకేమనిపిస్తోందంటే ఎలాగైతే సినిమాల్లో టెక్నాలజీ సాయంతో స్టంట్స్ చేస్తుంటారో ఐ థింక్ ఇక్కడ కూడా ఎవరో అదే విధంగా చేస్తున్నారు. ఐ హోప్ నాట్. కానీ కానీ ఈ టైంలో నాకు శ్రద్ధ రుచిల సేఫ్టీ గురించి టెన్షన్గా ఉంది. రుచి దీన్ని బయటకు తీసుకెళ్ళు. ఐల్ బి బ్యాక్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులు చేయొద్దని? మమ్మీ ప్లీజ్. షట్ అప్ రుచి. ప్లీజ్ రుచి, మమ్మీ. నేను నీకు చెప్పాను కదా, నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని వదిలేసిరా. ఏమైంది శ్రద్ధ? నీకు తెలుసు కదా అజయ్, నాకు పిల్లంటే ఎంత అలర్జీయో. అయినా కూడా రుచి బయటికి తీసుకెళ్ళు దాన్ని. శ్రద్ధ ఏం చేస్తున్నారు? మనం ఇక్కడికి వచ్చింది ఇందుకేనా? ప్లీజ్ నువ్వు అరవడం ఆపే, ఓకే? ఏదైనా మాట్లాడాలనుకుంటే బయటకు వచ్చి మాట్లాడు. అమ్మ రుచి, దాన్ని బయటికి తీసుకెళ్ళు ప్లీజ్. గో. ఈ వైర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓహ్ షిట్. నాకు ఫ్రెండ్ ఉంది. తను వాస్తు లాంటి వాటిని చాలా బాగా నమ్ముతుంది. షీజ్ ఆల్వేస్ సేస్ ఇంటికి కూడా మనుషుల్లా ఒక వైబిక్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందని. బట్ నేనెప్పుడు ఈ విషయాలపై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ నిజం చెప్పాలంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ఉంది. ఐ మీన్ ఏదో మిస్టరీ ఉంది. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ సన్లైట్ రాదు. అండ్ ఒక్కో చోట అంధకారం ఎలా ఉంటుందంటే అది చూస్తే నాకేమనిపిస్తుందంటే ఈ ఇంట్లో టైం ఎక్కడో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. శ్రద్ధ, ఇవాళ మన ఇంట్లో చూసిన వీడియో గురించి నువ్వేమనుకుంటున్నావు? ఐ డోంట్ నో. ఇవన్నీ కేవలం మూవీస్లో మాత్రమే చూస్తాం. ఐ రియల్లీ హ్యావ్ నో ఎక్స్ప్లెనేషన్, సీరియస్లీ. శ్రద్ధ, నువ్వు రుచి ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఇంటికా? వెల్, ఒక్కరోజే కదా ఉంది, అంతా కలిసే వెళ్దాం. ఆర్ యు షూర్? అంతా కలిసే వెళ్దాం. ఏమైంది శ్రద్ధ? తెలీదు అజయ్. ఓచ్చా, ఏంటిది? తెలీదు అజయ్, అసలు ఈ కాట్లు ఎలా పడ్డాయి? బహుశా ఎలకనుకుంటా. కానీ మమ్మీ, నాకు కిడ్డీ క్యాట్ ఉండగా ఎలకలు లోనికి రాలేవు. అయితే ఇది నీ పిల్లి పని అయి ఉంటుంది. కానీ మమ్మీ. రుచి, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. శ్రద్ధ, ఒక్క నిమిషం వెయిట్.
ఏం కాదు శ్రద్ధ, తగ్గిపోతుంది, రిలాక్స్. ఇట్స్ కన్ఫ్యూజింగ్, ఇట్స్ రియలీ కన్ఫ్యూజింగ్. నేను ఇప్పటి వరకు ఇటువంటివి ఎక్కడ చూడలేదు. ఇంటర్నెట్లో హాంటెడ్ ప్లేసెస్ ఫోరమ్స్లో కామన్గా చాలామంది ఇటువంటివి ప్రస్తావిస్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ నో, ఐ మీన్ బట్ కానీ శ్రద్ధని ఇందాక కాటేసింది ఏంటో తెలియట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగానే పారానార్మల్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయా? ఎందుకో కానీ నా నమ్మకం కాస్త సన్నగిల్లుతున్నట్టు అనిపిస్తోంది. బట్ ఐఎమ్ షూర్, ఐఎమ్ 100% షూర్ వీడియో అనాలిసిస్తో ఏదో ఒక విషయం తెలిసిపోతుంది. అదిగాక థర్డ్ అండ్ లాస్ట్ డే కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. సో ఐ విల్ రిపోర్ట్ యూ ఇన్ ద మార్నింగ్. సో గుడ్ నైట్, సీ యూ. శ్రద్ధ, నీ కాలికి ఏమైంది? నీళ్ళు తీసుకొస్తా, ఒక్క నిమిషం. శ్రద్ధ, నీళ్ళు. ఇంకా కావాలి. ఇస్తున్నా. నేను డాక్టర్ని పిలుస్తాను, ఇప్పుడే పిలుస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. హలో వాచ్మెన్ డాక్టర్ ఎక్కడ ఉంటారు? హలో వాచ్మెన్ డాక్టర్ ఎక్కడ ఉంటారు? హలో డాక్టర్, నేను అజయ్ మాట్లాడుతున్నాను. మీ పై ఫ్లాట్లోకి రీసెంట్గా వచ్చాను. డాక్టర్, మై వైఫ్ నీడ్స్ యువర్ హెల్ప్. చూస్తుంటే తన కాలికి ఏదో రియాక్షన్ అయినట్టుంది. సారీ, నేను పైకి రాలేను. డాక్టర్ ఇలాంటి టైంలో మీరిలా, ప్లీజ్ డాక్టర్, ట్రై టు అండర్స్టాండ్ మీ. షీ నీడ్స్ హెల్ప్. అమ్మ రుచి, నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. ఓకే, భయపడకు, ఐల్ బి బ్యాక్. శ్రద్ధ,
కిడ్డీ క్యాట్ చనిపోయింది. రుచి నువ్వు ఇక్కడే ఉండు. శ్రద్ధ, శ్రద్ధ, ఆర్ యూ ఓకే? ఇదంతా ఎలా జరిగింది శ్రద్ధ? డాడీ, నాకు చాలా భయంగా ఉంది. మన ఇంటికి వెళ్దాం పదా. సరే రుచి, అలాగే. జస్ట్ రైట్. శ్రద్ధ, కమ్. దాహం వేస్తుంది, మంచి నీళ్లు కావాలి. శ్రద్ధ, శ్రద్ధ, చూడు, ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. డాక్టర్ కూడా దొరకడం లేదు. ప్లీజ్ లెట్స్ గో హోమ్. ఇంటికి వెళ్దాం. ఇట్స్ ఆల్ మై మిస్టేక్. ఇదంతా నా తప్పే. ఐ యాక్సెప్టెడ్. నేను శవరానితో చెప్తాను, మనం వెంటనే వెళ్ళిపోదాం. రుచి, are you okay? రుచి, are you okay? డాడీ, నాకు చాలా భయంగా ఉంది. మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే వెళ్దాం. నేను మమ్మీని తీసుకొస్తాను. ఓకే, భయపడకు. శ్రద్ధ, డోర్ తీ. ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ శ్రద్ధ, డోర్ తెరువు. శ్రద్ధ, ప్లీజ్ డోర్ తెరు. చూడన్నా, ఒక్క నిమిషం ఉండు. హలో షిట్.
శ్రద్ధ ఏం చేయబోతున్నావు? తను మన కూతురు రుచి. శ్రద్ధ శ్రద్ధ మనం ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్. శ్రద్ధ ప్లీజ్ వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఎక్కడికి రాను. ఇది నా ఇల్లు. నేను ఇక్కడే ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటా. మీరిద్దరూ కూడా ఇక్కడే ఉంటారు నాతో పాటు. శ్రద్ధ శ్రద్ధ ఏం చేస్తున్నావు? ప్లీజ్ ఇంటికి వెళ్దాం పద. శ్రద్ధ శ్రద్ధ తను మన కూతురు రుచి. ఏం చేయబోతున్నావు నువ్వు? శ్రద్ధ నేను చెప్పేది విను శ్రద్ధ. ఓ! ఓ! శ్రద్ధ వద్దు వద్దు, తను మన కూతురు. వద్దు శ్రద్ధ, ఆగు. ఓ! ఆ! ఆ! శ్రద్ధ వద్దు, నేను చెప్పేది విను శ్రద్ధ. శ్రద్ధ వద్దు, శ్రద్ధ వద్దు, నేను చెప్తున్నా. ముందుకు రావద్దు శ్రద్ధ, రావద్దు శ్రద్ధ, వద్దు, రావద్దు. మీరు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశారు. మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. రాకుండా ఉండాల్సింది. ఆ ఇన్సిడెంట్ జరిగి 1 సంవత్సరం అవుతోంది. కానీ నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించినా సరే అంతా కళ్ళెదురుగా కనబడుతుంది. రాత్రిపూట నిద్ర కూడా పట్టదు. ఆ రోజు వాచ్మెన్ సాయంతో మేము ఏదోలా బయటపడ్డాం. అండ్ శ్రద్ధని నలుగురు పట్టుకున్న తర్వాతే తను కంట్రోల్లోకి వచ్చింది. శ్రద్ధ ఇప్పటికీ మెడికేషన్లోనే ఉంది. తనింకా పూర్తిగా కోలుకోలేదు. ఇక ఫ్లాట్ విషయానికి వస్తే అది ఇంకా ఖాళీగానే ఉంది. మేబీ ఫ్యూచర్లో కూడా అందులోకి ఎవరు రారేమో, ఖాళీగానే ఉంటుంది. బట్ వీటన్నింటినీ చూసిన తర్వాత నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను. అది ఈ సృష్టిలో చాలా విషయాలున్నాయి, మన సైన్స్ కూడా అందనివి. అవి తెలుసుకోకపోవటమే మంచిది. హాంటెడ్ హౌస్ కి సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అంటే చాలా స్పష్టమైన సంకేతాలు, ఇండికేషన్స్, లక్షణాలు ఉంటాయి. అవి ఎలాంటి సిమ్టమ్స్ అని మీరు అడిగితే, ఒకవేళ మీరు హాంటెడ్ హౌస్ లోకి ఎంట్రీ అయితే గనక అక్కడ మీకు స్టిల్నెస్ అంటే స్థిరత కనబడుతుంది. మీరు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మిమ్మల్ని ఎవరో చూస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఈ ఇల్లు మూసి ఉంది, కిటికీలు కూడా మూసే ఉన్నాయి, తలుపులు క్లోజ్గా ఉన్నాయి. ఈ గాలి మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని. గాలి రావడం మొదలు పెడితే అక్కడున్న కొన్ని వస్తువులు కదలడం మొదలు పెడతాయి. కొన్ని వస్తువులు కింద పడిపోతాయి, లేదా కొన్ని వింత శబ్దాలు వినపడతాయి. మన హాంటెడ్ హౌస్ని శుద్ధి చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. మీరు యజ్ఞం చేయించొచ్చు, పూజ చేయించొచ్చు, లేదా దీపం వెలిగించి శుద్ధి చెయ్యొచ్చు. ఇది చేయటానికి మన దగ్గర చాలా పద్ధతులున్నాయి. అలాగే మీరు ఎవరైనా పారానార్మల్ ఎక్స్పర్ట్ని కానీ, ఎవరైనా సిద్ధాంతి సలహా కానీ తీసుకోవచ్చు అనమాట. లేదా స్వయంగా ఆ సిద్ధాంతి గారినే ఆ ఇంటికి తీసుకొచ్చి ఆ ప్లేస్ని మీరు చూపించారంటే ఆ భూత ప్రేతాల మీద చాలా ప్రభావం పడుతుంది. మీకు ఆ ఇల్లు హాంటెడ్ అని తెలిసినా మీరు అక్కడ ఉండాలనుకుంటే దాన్ని మాత్రం మీరు ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచకండి.
దాన్ని తెరిచి ఉంచాలి. అంటే తలుపులు కిటికీలు అన్ని తెరవాలి. గాలి వెలుతురు లోపలికి రావాలి. ముఖ్యంగా సన్లైట్ పడాలి. సూర్యకిరణాల వెలుతురులో అంటే భూత ప్రేతాలైనా ఆత్మలైనా ఆ వెలుతురుకి తట్టుకుని నిలబడలేవన్నమాట. మీరు ఎంతో మంది నోటి నుంచి వినుంటారు, పొగలాగా కనబడే భూత ప్రేతాల్ని చూశాము అనటం. అవి సాయంకాలం లేదా రాత్రిపూట మాత్రమే కనపడతాయి. ఏ ఇంటికైతే ఎక్కువ మంది వస్తూ పోతూ ఉంటారో, ఎక్కడైతే పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాం, అంటే అందులో గంటలు మోగిస్తాం కదా, లేదా ఆ సమయంలో మనం భజన చేసినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఈ శబ్ద తరంగాలు భూత ప్రేతాలను అక్కడి నుంచి పంపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇలా చిన్న చిన్న విషయాలతో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వకాలంలో డోలు వాయించేవారు హంటెడ్ హౌస్ చుట్టుపక్కలంతా. వాళ్ళు అనేవారు డోలు గట్టిగా వాయిస్తే ఆ శబ్దానికి దయ్యాలు భయపడి పారిపోతాయని. భయపడతాయా లేదా అనేది వేరే విషయం, కానీ చాలా డిస్టర్బెన్స్ మాత్రం క్రియేట్ అవుతుంది. అవే డిస్టర్బెన్స్ ని ఏమాత్రం ఇష్టపడవు. మీరు హంటెడ్ హౌస్ ని గమనిస్తే అక్కడున్న ఫర్నిచర్ గానీ సామాన్లు గానీ మొత్తం దుమ్ము ధూళితో కప్పబడి ఉంటాయి. అవి అసలు కదలవు. ఒకవేళ మీరు కదిపితే భూత ప్రేతాలు మీకు నష్టం కలిగించడానికి ట్రై చేస్తాయి. ఇది మా ఏరియా, ఇది మా ఇల్లు, మీరు ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటాయి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, హంటెడ్ హౌస్ అనేది ప్రేతాత్మలకి ఇల్లు అయిపోతుంది. అంటే మీరు బయటి వాళ్ళు అయిపోతారు. కాబట్టి అవి మీ మీద దాడి చేయడానికి ట్రై చేస్తాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. హంటెడ్ హౌస్ సిమ్టమ్స్ ఏముంటాయో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీకు ఆ ఇల్లు హంటెడ్ హౌస్ అని అనిపిస్తే గనక అప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటిని శుద్ధి చేయడానికి ట్రై చేయండి. Fear Files.